మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలించమని మల్లు రవికి చెప్పినట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామన్నారు ఆయన. ఇక బీసీ రిజర్వేషన్ విషయంలో వెనక్కి తగ్గమని చెప్పారు. రిజర్వేషన్లపై త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలించమని మల్లు రవికి చెప్పినట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామన్నారు ఆయన. ఇక బీసీ రిజర్వేషన్ విషయంలో వెనక్కి తగ్గమని చెప్పారు. రిజర్వేషన్లపై త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, అప్డేట్స్ ఏంటి? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వరుసగా చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలకి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితమే వివరణ ఇచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పేపర్లో చూసే తెలుసుకున్నాను అనుకోవడంలో కూడా, న్యూస్ పేపర్స్లో చూసే తెలుసుకున్నాను అనుకోవడంలో కూడా అతను చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ అంశాన్ని మొత్తాన్ని కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అనేటువంటి మల్లు రవికి ఆదేశించడమైంది. వరుసగా రేవంత్ రెడ్డి మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అలాగే తనకు మంత్రి పదవి ఇస్తానని మభ్యపెట్టి ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అన్న కోణంలో ఆక్రోశాన్ని వెల్లబుచ్చుతున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని తీవ్రంగా తీసుకుంటోంది క్రమశిక్షణ కమిటీ అన్న కోణంలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు వివరణ అయితే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాము. బీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేంద్రం కానీ ఇటు గవర్నర్ దగ్గర నుంచి కూడా ఎలాంటి ఆర్డినెన్స్ కానీ ఆదేశాలు కానీ రాలేదు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఈసారి బీసీ రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తెస్తూ సెప్టెంబర్ 30వ తేదీలోపు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ముగించాలి అన్న కోణంలోనే ఈ అంశాన్ని కూడా ఏదైతే ఖచ్చితంగా ఈ అంశం బీసీ రిజర్వేషన్ అంశాన్ని కేంద్రం మెడల్ వంచి మరి తీసుకునే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు నిన్న బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మార్వాడీలు రోహింగ్యాలు మార్వాడీస్ వర్సెస్ రోహింగ్యా అంశాన్ని ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి కూడా మార్వాడీలు ఎక్కడా కూడా పదవులను ఆశించలేదు. మార్వాడీలని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది. మార్వాడీలకి సంబంధించి ఎలాంటి అలిగేషన్స్ కూడా లేవు అన్న కోణంలో కూడా సునాయాసంగా ఈ అంశాన్ని కూడా తేలికగానే తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి మీద ఏదైతే నిన్న చూసుకున్నట్టయితే జగ్గారెడ్డి పార్టీలోనే కోవట్లు ఉన్నారన్న కోణంలో చెప్పినటువంటి వ్యాఖ్యలకు ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని రాజగోపాల్ రెడ్డి పదే సీఎం రేవంత్ రెడ్డి మీద చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంకా 3 ఏళ్లు ఉంది, తానే సీఎంగా ఉండొచ్చు, ఆ తర్వాత ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది, ఇప్పుడే డిక్లేర్ చేయడం సరికాదు అన్న కోణంలో చెప్తున్నారు. అలాగే తనకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు, మునుగోడు అభివృద్ధికి కూడా ప్రభుత్వం అడ్డుపడుతోంది అన్న కోణంలో కూడా చాలా వరకు కూడా కాంట్రవర్సీ వ్యాఖ్యలు అయితే చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ ముందు రాజగోపాల్ రెడ్డి హాజరవ్వాల్సి ఉంటుంది, వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇంటర్నల్ డెమోక్రసీతో చాలా వరకు కూడా ప్రతి చోట జడ్చర్ల కావచ్చు, అలాగే ఖైరతాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ప్రతి
చోట కూడా ఈ ఇంటర్నల్ డెమోక్రసీలో ఉన్నటువంటి డెమోక్రసీతో చాలా మంది నేతలు కూడా ఇలాంటి కాంట్రవర్సీ మాటలకు లేవనెత్తుతున్నారు. ఇది పార్టీని చాలా వరకు కూడా ఇరకాటంలో పడేసే విధంగా ఉంటాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండించి తీరాలి, ఖచ్చితంగా దీన్ని క్రమశిక్షణ కమిటీ ముందుకు తీసుకువెళ్లాలన్న కోణంలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి కూడా ఖచ్చితంగా టీపీసీసీ అధ్యక్షుడు ముందు ఏదైతే గతంలో కొండామురళి వర్సెస్ ఇతర నేతలు ఉమ్మడి వరంగల్ నేతలు ఎలా వచ్చి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారో యాజ్ ఇట్ ఈజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పదే పదే ప్రభుత్వం మీద అలాగే సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిణామాలకి సంబంధించి తన దగ్గరున్నటువంటి ఏదైతే ఏ ఉద్దేశంతో తను చేశారో కేవలం మంత్రి పదవి కోసమే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారా లేకపోతే ఇతరత్ర కారణాలు, మునుగోడు అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారు, అలాగే పార్టీలో చాలా మంది కూడా తనకి మంత్రి పదవి రాకుండా చేయడానికి అడ్డుకున్నారు అన్న కోణంలో చేసినటువంటి అలిగేషన్స్ కి సంబంధించి తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే రాజగోపాల్ రెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుపరిచి వివరణ అయితే కోరే అవకాశం ఉన్నట్టుగా అయితే ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో కళాఖండ అయినట్టు తెలుస్తోంది గ్రేసీ. రైట్ ఉషా, అట్లాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా త్వరలోనే క్లారిటీ వస్తుంది. అసలు వెనక్కి తగ్గమనే వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఆ వ్యాఖ్యలు వెనుకున్న ఆంతర్యం ఏంటి? బీసీ రిజర్వేషన్ బిల్ బీసీ 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దీని అమలుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇటు గవర్నర్ దగ్గర నుంచి కూడా ఎలాంటి ఆదేశం కూడా రాలేదు. ఈ రెండింటినీ కూడా బేరీజు వేసుకొని పార్టీల పరంగా బీసీ 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దీన్ని అమలు పరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ సెప్టెంబర్ 30 లోపు క్లియర్ చేయాలి. అలా 30 లోపు క్లియర్ చేయని పక్షంలో ప్రభుత్వం తరపు నుంచి మళ్ళీ కూడా కోర్టులో తమకు ఇంకా కొంత టైం కేటాయించాలన్న వెసులుబాటును కూడా కోరే అవకాశం ఉంటుంది. ఈ లోపుగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బీసీ 42% రిజర్వేషన్ అనే అంశము అప్లికేబుల్ అవుతుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బీసీ ఏదైతే జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నా విషయంలో కావచ్చు, ఇక్కడ 42% రిజర్వేషన్ కి సంబంధించి ఆర్డినెన్స్ కావచ్చు, అలాగే రాష్ట్రపతి దగ్గర వెళ్ళినటువంటి ఆమోదానికి సంబంధించి కూడా ఇంతవరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా బీసీ 42% రిజర్వేషన్ అంశాన్ని ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్తూ అలాగే ఏదైతే ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో బీసీ 42% రిజర్వేషన్ అంశానికి అలాగే పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా చక్కబెట్టే విధంగా కూడా చక్కబెట్టి ఆ తర్వాత ఎలక్షన్స్ కి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ముందుకు వెళ్లేలాగా అయితే పరిణామాలను అయితే వేసుకుంటూ వెళ్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. మొత్తం మీద ఇటీవల జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు 42% బీసీ 42% రిజర్వేషనే కాకుండా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని వీటన్నిటిని కూడా చక్కబెట్టే విధంగా ముందుకు వెళ్లే విధంగా అయితే పార్టీ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడు అలాగే మొత్తం కూడా ఏఐసీసీ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ మొత్తం కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా అంతర్గత విభేదాలకి కూడా ఓ పక్క చెక్ పెడుతూ అలాగే పార్టీలో ఉన్నటువంటి ఏదైతే కార్యకర్తల దగ్గర నుంచి అలాగే హై క్యాడర్ ఏదైతే మంత్రుల దగ్గర నుంచి ఉన్నటువంటి పొరపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సర్ది పెడుతూ అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లేలాగా అయితే చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది గ్రేసీ. ఓకే ఉషా, రైట్, థ్యాంక్ యూ.